వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ నుండి ఎక్సర్సైజ్ 1.1 చేద్దాం. ఎక్సర్సైజ్ 1.1లో 6th సమ్ చేద్దాం. వెరిఫై ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ప్రాపర్టీ యూజ్డ్. అంటే ఏంటి? ఈ సమ్ని వెరిఫై చేసి ఏ ప్రాపర్టీని యూజ్ చేసామో రాయమంటున్నారు. 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2 is equals to 5/4 ప్లస్ ఆఫ్ -1/2 ప్లస్ -3/2. మనము లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎల్హెచ్ఎస్ అనుకుంటాం కదా, రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆర్హెచ్ఎస్ అనుకుంటాం కదా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, రెండు ఈక్వల్ అవుతాయా కదా చెక్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేద్దాం. 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్లో ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు. మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చూపిస్తున్నాను. 5 2s 10. ప్లస్ ఇంటూ మైనస్ మనకేమవుతుంది? మైనస్ కదా. 4 1s 4 బై 4 2s 8. ప్లస్ ఇంటూ మైనస్ -3/2. 10 - 4 చేస్తే మనకు ఎంత వస్తుంది? ఆన్సర్ 6 కదా. 6/8 -3/2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో. 2 6 ఎంత? 12 -8 3s 24 బై 8 2s 16. 12 - 24 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -12/16. బిగ్ నెంబర్ దగ్గర సైన్ ఏది ఉంటే మనము అదే రాస్తాం కదా. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ పోతుంది కదా మనకు. 4 టేబుల్లో 4 3s 12 4 4s 16 ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? -3/4. ఓకేనా? ఎల్హెచ్ఎస్ మనకు ఎంత వచ్చింది? ఆన్సర్ -3/4. నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏముంది మనకు? 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. 5/4 ప్లస్ ముందు మనము బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్లో 2 × -1 -2 ప్లస్ ఇంటూ మైనస్ -2 3s 6 2 2s 4. నెక్స్ట్ 5/4 ప్లస్ -2 -6 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? -8/4. 5/4 ప్లస్ ఇంటూ మైనస్ -8/4. దీన్ని సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 4 5s ఎంత? 20 -4 8s 32 బై 4 4s 16 ఈక్వల్స్ టు మనకు 20 - 32 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? -12. -12/16. -12/16 క్యాన్సిలేషన్ పోతుంది కదా మనకు. 4 టేబుల్లో 4 3s 12 4 4s 16. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? -3/16.
4. RHS ఎంత వచ్చింది మనకు? -3/4. ఇప్పుడు LHS ఆన్సర్ ఎంత వచ్చింది? -3/4. అలాగే RHS కూడా -3/4 వచ్చింది కదా. RHS కూడా -3/4 వచ్చింది కదా. ఇప్పుడు వెరిఫై అయిందా? అయింది కదా. మనం ఇక్కడ ఏం రాసుకోవాలి? దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS వెరిఫైడ్ అని రాయాలి. క్వశ్చన్లో మనకు వెరిఫై ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ప్రాపర్టీ యూజ్డ్ అని అడిగారు కదా. ఇక్కడ మనము వెరిఫై చేసాము, అయిపోయింది. ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేసాము? అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్లో a + b + b + c ఈజ్ ఈక్వల్స్ టు a + b + c అని రాసుకుంటాం కదా. కాబట్టి ఇది ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. క్వశ్చన్లో మనకు ప్రాపర్టీ నేమ్ కూడా రాయమన్నారు కాబట్టి మనం ప్రాపర్టీ నేమ్ కూడా రాయాలి. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఎవాల్యుయేట్ 3/5 + 7/3 + ఆఫ్ -2/5 + ఆఫ్ -2/3 ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. అంటే రీఅరేంజ్మెంట్ చేసి సింప్లిఫై చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ రీఅరేంజ్మెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఈ నెంబర్స్ రాసుకుందాం. 3/5 + 7/3 + ఆఫ్ -2/5 + ఆఫ్ -2/3. ఇప్పుడు వీటిని రీఅరేంజ్మెంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ డినామినేటర్స్ కామన్గా ఉన్నదా వాటిని ఒక దగ్గర రాసుకుందాం. 3/5 + ఆఫ్ -2/5. రెండింటికి డినామినేటర్స్ ఏమున్నాయి కదా, 5 5 + 7/3 + ఆఫ్ -2/3. ఇప్పుడు రీఅరేంజ్మెంట్ చేసేసాం కదా, డినామినేటర్స్ సేమ్ ఉన్న వాటిని ఒక దగ్గర రాసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ రెండింటికి 5 5 ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది? చూడండి, 5 5 5 1s 5 1 5 × 1 × 1 మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5 కదా. ఎల్సిఎం 5 వచ్చింది మనకు. ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది మనకు? 5 1s 5 కదా. 1 × 3 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది? 5 1s 5 కదా. 1 × 2 2 ప్లస్ ఇక్కడ 3ని ఎల్సిఎం చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 3 కదా. చూడండి, 3 1s 3 1s 3 × 1 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? 3. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది? 1తో. కాబట్టి 7 1s 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ 3ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది? 3 1s 3 కదా. 1 2s 2. 3 - 2 ఎంత వస్తుంది మనకు? 1/5 ప్లస్ 7 - 2 5 కదా. 5/3. ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 1s 3 ప్లస్ 5 5s 25/5 3s 15 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 25 ఎంత వస్తుంది? 28/15. సో ఇక్కడ ఏం రాసుకుందాం? దేర్ఫోర్ 3/5 + 7/3 + -2/5 + ఆఫ్ -2/3. రీఅరేంజ్మెంట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 28/15. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 8th వన్ చూడండి. సబ్ట్రాక్ట్ ఫస్ట్ది 3/4 ఫ్రమ్ 1/3. 3/4 ఫ్రమ్ 1/3. మనము
1/3 మైనస్ 3/4 చేయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సబ్ట్రాక్ట్ ఏ ఫ్రమ్ బి అన్నారనుకోండి, మనము ఏ మైనస్ బి చేయొద్దు, బి మైనస్ ఏ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా 3/4 ఫ్రమ్ 1/3 అంటే ఇది ఏ ఇది బి అనుకోండి. ఏ ఫ్రమ్ బి అంటే మనం బి మైనస్ ఏ అనుకున్నాం కదా, కాబట్టి 1/3 మైనస్ 3/4 చేయాలి. 1/3 మైనస్ 3/4. ఇప్పుడు 3కి 4కి ఎల్సిఎం చేద్దాం. 3కి 4కి ఎల్సిఎం చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 3 1s 4, 2 2s 2 1s, 3 into 2 into 2, 3 2s 6, 6 2s 12 కదా. కాబట్టి మనకు ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ? 12. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 3 4s కదా, కాబట్టి 1 4s ఎంత? 4 మైనస్ 4ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 4 3s కదా, కాబట్టి ఈ 3ని ఈ 3తో మల్టిప్లై చేయాలి కదా. 3 3s 9. 4 మైనస్ 9 ఎంత? మైనస్ 5/12. సో దేర్ ఫోర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? మైనస్ 5/12. ఇదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, 8th సెకండ్ వన్ చూడండి. మైనస్ 32/13 ఫ్రమ్ 2 అంటే మనం బి మైనస్ ఏ చేయాలనుకున్నాం కదా. 2ని ఎలా రాసుకుంటాం? 2/1 మైనస్ 32/13. 2/1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. బ్రాకెట్ ఓపెన్ చేసి 32/13. 1కి 13కి ఎల్సిఎం చేసే ఆన్సర్ ఎంత వస్తుంది? 13 కదా. 13 1s 13. 13 into 1 into 1 ఇది ఈక్వల్ టు 13 కదా. సో 13 వచ్చింది కదా ఎల్సిఎం. 1ని దేంతో మల్టిప్లై చేస్తే 13 వస్తుంది? ఇప్పుడు 1ని 13తో మల్టిప్లై చేయాలి, 2ని కూడా 13తో మల్టిప్లై చేయాలి కదా. 1 13s 13, 2 13s ఎంత? 26 ప్లస్ ఇక్కడ కూడా 13ని దేంతో మల్టిప్లై చేస్తే 13 వస్తుంది? 1తో మల్టిప్లై చేస్తే 32 1s 32 ఈజ్ ఈక్వల్స్ టు 26 ప్లస్ 32 ఎంత? 58/13. ఇదే మన ఆన్సర్. ఓకేనా? దేర్ ఫోర్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 58/13. ఓకేనా? థర్డ్ వన్, -7 ఫ్రమ్ -4/7. -7 ఫ్రమ్ -4/7 కదా. -7ని -7/1 అని రాసుకుందాం. -4/7. ఇక్కడ మనకేమవుతుంది? బి మైనస్ ఏ కదా. -7 ఫ్రమ్ -4/7 అంటే -4/7 నుండి -7ని సబ్ట్రాక్ట్ చేయాలి. -4/7 -7/1 -4/7 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. బ్రాకెట్స్ ఓపెన్ చేసి 7/1. ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా. ప్రైమ్ నెంబర్ 1 2 వచ్చినప్పుడు మనము ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. ఎల్సిఎం ఏమొస్తుంది మనకి ఇక్కడ? 7 వస్తుంది. 7 1s 7 కదా. 7 4 1s 4 -4 కదా, కాబట్టి ఇక్కడ మనం -4 రాసుకోవాలి. ప్లస్
1ని దేంతో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది మనకు 7. కాబట్టి 7తో మల్టిప్లై చేయాలి. 1 7 7 7 7s 49 ఈజ్ ఈక్వల్స్ టు -4 + 49 ఎంత వస్తుంది మనకు +45/7. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 45/7. దేర్ఫోర్ డిఫరెన్స్ 45/7. ఇదే మనకు ఆన్సర్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 9th వన్ చూడండి. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8 సో యాజ్ టు గెట్ -3/2. అంటే ఏ నెంబర్ని -5/8కి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ -3/2 వస్తుంది అని అడుగుతున్నారు. ఎప్పుడైనా మనకు తెలియని నెంబర్ ఉంటే మనము ఏదైనా ఒక వేరియబుల్ని తీసుకుంటాం కదా, అలా వేరియబుల్ని తీసుకొని మనం సింప్లిఫై చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? మనకి ఇక్కడ సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఎంత ఇచ్చారు -3/2. అది రాసుకుందాం. సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు -3/2. అంతే కదా. నెక్స్ట్ 1 ఆఫ్ ద రేషనల్ నెంబర్ మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ -5/8 ఇచ్చారు కదా, అది రాసుకుందాం. 1 ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు -5/8. నెక్స్ట్ ఇక్కడ అనుకుందాం వాట్ నెంబర్ అంటే తెలియని నెంబర్ని మనం ఇక్కడ x అనుకుందాం. సో లెట్ అదర్ రేషనల్ నెంబర్ బి x అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది -5/8 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు -3/2 రావాలి మనకు. అంటే ఎక్స్ని ఇటు తీసుకొద్దాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూ మనం కనుక్కోవాలి కదా, కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు -3/2 -5/8. -3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, +5/8. x ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని ఎల్సిఎం చేద్దాం. 2 8 2 1s 2 4s 2 2s 2 1s 2 1s మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 2 2s 4 4 2s 8. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 2 ఈవెన్ నెంబర్స్ని ఎల్సిఎం చేసినప్పుడు మనకు బిగ్ నెంబర్ ఏది ఉంటుందో అదే ఆన్సర్ వస్తుంది. మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు 2 ఈవెన్ నెంబర్స్ ఉండి ఎల్సిఎం చేసే టైం లేనప్పుడు బిగ్ నెంబర్ని ఆన్సర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆన్సర్ బిగ్ నెంబర్ వచ్చిందా లేదా, అలాగా 8. ఇప్పుడు 2ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది మనకు 4తో కదా, కాబట్టి ఈ పై నెంబర్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి కదా. 3 4s ఎంత 12 -2 ప్లస్ 8 1s 8 కదా, పై నెంబర్ని కూడా 1తో మల్టిప్లై చేస్తాం కదా, 1 5s 5. సో x ఈజ్ ఈక్వల్స్ టు -2 + 5 ఎంత వస్తుంది మనకు -7/8. సో మనకు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది -7/8. దేర్ ఫోర్ అదర్ రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు -7/8. ఇంతే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 10th వన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 8 ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ -5/6 ఫైండ్ ద అదర్. అంటే సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఎంత ఇచ్చారు 8.
వన్ నెంబర్ ఏంటి మనకు -5/6. ఫైండ్ ద అదర్ అంటే ఇంకొక రేషనల్ నెంబర్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఏమి ఇచ్చారు? 8 కదా, అది రాసుకుందాం. సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ is equals to 8. నెక్స్ట్ వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఏంటి మనకు -5/6 కదా, -5/6. let other be x. అంటే ఫైండ్ ద అదర్ అన్నారు కదా, ఈ అదర్ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనకేమవుతుంది? -5/6 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. 8ని మనం 8/1 అని రాసుకుంటాం కదా. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8/1 ప్లస్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది కదా మనకు. మైనస్ ఆఫ్ -5/6 x is equals to 8/1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ప్లస్ 5/6. 1ని 6ని ఎల్సిఎం చేస్తే మనకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఎప్పుడైనా 1 నుండి ఏ డిజిట్ ఉన్నా కూడా మనం ఎల్సిఎం చేస్తే ఆ నెంబరే వస్తుంది. ఇప్పుడు 1ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 6తో కదా. కాబట్టి ఈ 6ని ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. 1 6 6 8 6 ఎంత? 48 ప్లస్ 6 1s 6 కదా. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 6 1s 6 కదా. సో 5 1s 5. x ఈజ్ ఈక్వల్స్ టు 48 ప్లస్ 5 ఎంత? 53/6. సో ఇక్కడ మనకు ఫైండ్ ద అదర్ అన్నారు కదా, మనకేమొచ్చింది? అదర్ నెంబర్ 53/6. Therefore, other rational number is 53/6. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. 11th వన్ చూడండి. ఇన్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో సబ్ట్రాక్షన్ సాటిస్ఫై చేస్తుందా అని అడుగుతున్నారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో సాటిస్ఫై అవుతుందా సబ్ట్రాక్షన్కి? మనం చెప్పుకున్నాం కదా అసోసియేటివ్ ప్రాపర్టీని. అసోసియేటివ్ ప్రాపర్టీలో మనం ఏం చెప్పుకున్నాం? అడిషన్ సాటిస్ఫై అవుతుంది రేషనల్ నెంబర్స్కి, సబ్ట్రాక్షన్ సాటిస్ఫై కాదు, మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది, డివిజన్ సాటిస్ఫై కాదు అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ సబ్ట్రాక్షన్ సాటిస్ఫై అవుతుందా? ఓన్లీ అడిషన్ మరియు మల్టిప్లికేషన్ మాత్రం సాటిస్ఫై అవుతుంది, కానీ సబ్ట్రాక్షన్ అನ್ನು డివిజన్ సాటిస్ఫై కావు కదా. ఇక్కడ కూడా అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై కాదు, ఇక్కడ కూడా సాటిస్ఫై కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అసోసియేటివ్ ప్రాపర్టీని మనం ఎలా రాసుకుంటాం? ఫస్ట్ ఇన్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్ అని అడుగుతున్నారు కదా, కాబట్టి ఇది సాటిస్ఫై కాదు అని మనం ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ does not satisfy under subtraction
in rational numbers. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బికాస్ లెట్ ఏ వాల్యూ మనం ఎంత అనుకుంటాం, 3/2 తీసుకుందాం. b = 4/5 తీసుకుందాం. c = 3/7 తీసుకుందాం. అసలు అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో మనం ఎలా రాసుకుంటాం? a మైనస్ b మైనస్ c a మైనస్ b మైనస్ c కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. a = 3/2 అనుకున్నాం కదా. 3/2 మైనస్ 4/5 మైనస్ c వాల్యూ 3/7 a వాల్యూ 3/2 మైనస్ b వాల్యూ 4/5 మైనస్ c వాల్యూ 3/7. ఓకేనా. ఫస్ట్ ఈ ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్లో 5 3s ఎంత, 15 మైనస్ 2 4s 8/2 5s 10 మైనస్ 3/7 3/2. ఇక్కడ కూడా బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు సింప్లిఫై చేద్దాం. 7 4s 28 మైనస్ 5 3s 15/5 7s 35. 15 మైనస్ 8 ఎంత, 7 కదా. 7/10 మైనస్ 3/7 3/2 మైనస్ 28 మైనస్ 15 ఎంత, 13 కదా. 13/35. దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 7 7s ఎంత, 49 మైనస్ 10 3s 30/10 7s 70 35 2s 105 మైనస్ 2 13s 26/2 35s 70. 49 మైనస్ 30 చేస్తే ఎంత వస్తుంది మనకు, 19 వస్తుంది. 19/70 105 మైనస్ 26 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 79/70. ఇప్పుడు LHS RHS వచ్చిందా మనకు, రాలేదు కదా. సో సాటిస్ఫై అవ్వలేదు కదా. ఓకేనా, అర్థమైందా? ఇన్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్ అంటే నో, అంటే సబ్ట్రాక్షన్ సాటిస్ఫై చేయలేదు కదా, కాబట్టి నో. ఎక్స్ప్లెయిన్ విత్ యాన్ ఎగ్జాంపుల్ అంటే ఏవైనా ఇలా 3 రేషనల్ నెంబర్స్ని తీసుకొని మనం సమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 12th వన్ చూడండి. వెరిఫై దట్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ x ఫర్, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ x అవుతుంది. దీన్ని వెరిఫై చేయమంటున్నారు. 12th వన్లో ఫస్ట్ వన్ x 2/15 ఇచ్చారు. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మనకి ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చారు, 2/15 కదా. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2/15, ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ని వెరిఫై చేయమంటున్నారు కదా ఎక్స్ అవుతుందని. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2/15. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా. ప్లస్ 2/15. సో ఇక్కడ ప్లస్ 2/15 అంటే మనకు ఎక్స్ వాల్యూనే కదా, కాబట్టి ఎక్స్ ఇది వెరిఫై అయింది కదా. ఓకేనా. 12th సెకండ్ వన్ x -13/7. మనకు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ని వెరిఫై చేయమన్నారు కదా, కాబట్టి మైనస్ ఆఫ్ -13/17, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉండాలి కదా మనకి ఇక్కడ, కాబట్టి మనం ఇలా రాసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది, ప్లస్.
13/17. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, కాబట్టి -13/17. సో -13/7 మనకి ఎక్స్ వాల్యూ వచ్చిందా, వెరిఫై అయింది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -13/17 వెరిఫై అయింది కదా. ఈ టూ సమ్స్కి -(-x) ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ను వెరిఫై చేసాం కదా, ఓకేనా. నెక్స్ట్ 13th వన్ చూడండి. రైట్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ అడిటివ్ ఐడెంటిటీ. అంటే ఏమంటున్నారు, సెట్ ఆఫ్ నెంబర్స్లో అడిటివ్ ఐడెంటిటీ లేని నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకు అడిటివ్ ఐడెంటిటీ అంటే మనం ఏమనుకున్నాం, జీరోని అడిటివ్ ఐడెంటిటీ అనుకున్నాం కదా. జీరో లేని సెట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి మనకు, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ చెప్పుకున్నప్పుడు రేషనల్ నెంబర్స్ ఇంట్రడక్షన్లో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. న్యాచురల్ నెంబర్స్ గురించి, న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉండదు కదా, కాబట్టి న్యాచురల్ నెంబర్స్కి అడిటివ్ ఐడెంటిటీ ఉండదు. దెర్ఫోర్ మనం ఏం రాసుకోవాలి ఇక్కడ, న్యాచురల్ నెంబర్స్ do not have an additive identity. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. 13th సెకండ్ వన్ చూడండి. ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. అంటే ఏంటి, రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ ఏంటి మనకు, జీరో కదా. జీరోకి రెసిప్రోకల్ ఉండదు కదా. జీరోని మనం ఏ నెంబర్తో కూడా డివైడ్ చేయలేం కదా. జీరోని మనం 0/1గా రాసుకోవచ్చు. మనకి రేషనల్ నెంబర్ అని అడుగుతున్నారు. రేషనల్ నెంబర్ అంటే p/q రూపంలో ఉండాలి కదా, మరియు q ≠ 0 అయి ఉండాలి. అంటే q 0 కాలేదు కదా, కాబట్టి 0 ఈజ్ ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. మనం ఇక్కడ ఆన్సర్ ఎలా రాయాలి, 0 ఈజ్ ద రేషనల్ నెంబర్ that does not have any reciprocal. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 13th థర్డ్ వన్ చూడండి. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగటివ్ రేషనల్ నెంబర్ ఈజ్. అంటే నెగటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ -5/4 అనే ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్ని తీసుకున్నాం అనుకోండి. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది మనకు, -4/5. అంటే నెగిటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది మనకు, నెగిటివ్ నెంబరే అవుతుంది. దీన్ని మనం ఎలా రాసుకుందాం ఆన్సర్, నెగిటివ్ నెంబర్స్ is the reciprocal of a negative rational number. ఓకేనా, అర్థమైంది కదా. ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.